ఒక్క నిమిషం పోయిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెడ్ స్నేక్ ఫిషింగ్. మేము వాళ్ళ కొరమట ఫిషింగ్ వచ్చినాం. ఈ కొత్త ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో పెద్ద పెద్దగా ఉన్నాయట కొరమటలు, అందుకని కొంచెం పెద్ద ఫ్రాక్ వాడుతున్నాయి. ఈ ఫ్రాక్ మాత్రం మామూలుగా లేదు, ఇది లంపలమ్మది ఇది. సో చూద్దాం ఇప్పుడు ఎంత సైజు ఉన్నాయో ఇంకా అతను చూడాలి. ఇలా చాలామంది అంటారు ఘోరంగా సైజు ఉన్నాయి, 3 kgs 2.5 kgs అట కొరమటలు. 2 kg ఉంటాయి కొరమటలు, కానీ ఏందో ఇక్కడ చూద్దాం. లెట్స్ సీ. గీడున్న నీళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి. గీ తెల్ల కొరమట చేప కొడుతున్నాయి అంటే అసలుకి షాక్ అవుతున్నాను నేను. మా అన్న మా బాబాయ్ ఏమో కంపల్సరీ కొడితే బాబాయ్ మస్తుగా ఉన్నాడు కొరమట చేపలు, నువ్వైతే నా మీద నమ్మకం పెట్టుకొని రా అని మా బాబాయ్ అన్నాడు. సరే అనుకుని నా సామాన్ తీసుకొని వచ్చి కాస్టింగ్ అయితే చేస్తున్నా. పడితే లేవా అని చూడాలి మనము. ఎడ చూసినా తెల్లగా ఉన్నాయి వాటరు, ఏడ చూసినా తుంగలేదు, గడ్డి లేదు, ఏం లేదు. గిసంటి తావరలో కొరమట కుట్టడం అంటే జర నాకు విచిత్రమే అనిపించింది. మా బాబాయ్ మాత్రం పట్టుతో నన్ను పిలుచుకొని వచ్చి ఇలా తీసుకొచ్చిండు. కూర కావాలి బాబాయ్ అని చెప్పినుండే, అందుకనే వచ్చినాం. మా ఏరియాలో కొరమట అంటే మస్తు డిమాండ్, దానికోసం ఎట్లా ఎగబడతారు అనుకున్నావు పొద్దుగా లేవగానే ఫిషింగ్ చాలామంది. గిడున్న నీళ్ళని చూస్తే మీకు కొరమట చేప హుక్ అవుతా లేదా ఒకసారి కామెంట్ చేయండి. నేను జరసేపు తనలాడు ఊకున్నా, ఎందుకంటే ఈ నీళ్ళని చూస్తే నాకు ఉత్సాహం అనేది లేదు. కానీ మా అన్న ట్రై చేసిండు గిడ, మా అన్న గిట్ట ట్రై చేసిండు లేదో పెద్ద కొరమట చేప హుక్ అయింది. కొరమట బరువుకి స్టిక్ ఎంత ఉంగిందో చూడుర్రి. ఒక్క నిమిషం ఎట్లా వచ్చిన అన్నకు పెద్ద ఫిష్ కొరమట హుక్ అయింది, మామూలు సైడ్. ఒక్క నిమిషం పోయిందా? ఏ ఆగు గిరి రాగానే ఆగు. ఒక్క నిమిషం ఇట్లా పట్టుకొచ్చిన రెడీ పట్టు నన్నది ఇంట్లో. మీరు అనుకుంటుండొచ్చు ఏందన్నా గంతే ఉందని, కానీ ఆ గుంజుడు మాత్రం మామూలు గుంజులే. 2 కిలోల పైన ఉన్న కొరమట చేప, దాని గుంజుడు మాత్రం మామూలుగా ఉండదు. అమ్మా కొరమటకి ఇంత సైజు అసలు. ఏంటిది ఈ ఫ్రాక్? ఇది మింగుడేమో కానీ మొత్తం కుతికిల దాకా మింగింది. ఆ తీనికే రాలే, పొతం చేసినాక తీసింది మా బాబాయ్ అది. అరే లాస్ట్ ఒక్కటి తట్టించిన గట్టి తట్టింది తెలుసా, పెద్దది కాబట్టి తట్టింది. చిన్నది ఊసిపోతున్నాయి రా, అందుకోసం చెప్పలే నేను. వే చెక్ చేయి, ఈ సైజ్ ఎంత ఉంది అసలుకి, ఘోరం సైజ్ అది. వే చెక్ చేయను. ఆల్ జీరోస్ ఉన్నాయి, ఆల్ జీరోస్. 2 కిలోల 235 గ్రాములు. అబ్బా గింతగానం కొరమట చూసిర్రా ఫ్రెండ్స్, అసలుకి ఘోరం సైజ్ ఇది. చూపెట్టాను ఇక్కడ కొరమటనే, ఇది పుల్ మరలు కాదు, ఇది సైజు మాత్రం మామూలు లేదు. ఇట్లా పట్టుకో. జబ్బర్ సైజ్. ఇలా ఇంకా పెద్దగా ఉన్నాయట అసలుకి చెర్ల, ఇంకా పెద్దగా ఉన్నాయట. మా ముదిరాజ్ ఇళ్ళల్లో మా చుట్టుపక్కల ఇంటికి పోయినాం అనుకో, మేము మటన్ ముక్కలు చికెన్ ముక్కలు తర్వాత చేప ముక్కలు కావాలంటారు ఏడిపోయినా. అట్లనే మన ఇంటి ఆడలతో మొక్కజొన్న రొట్టెలు వేడివేడి వేసుకొని పులుసు వేసుకొని తినరు బై, జబర్దస్త్ ఉంటుంది. కమ్మగుందనే ఆగమం తినేరు, ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త తినరు. ఇక్కడైతే మా అన్నకు 2వ ఫిష్ అయితే హుక్ అయింది. అటుపోనీ ఒక్క నిమిషం బాబాయ్, ఇట్రా బాబాయ్. లూజ్ ఇచ్చి పెట్టావు, టైట్ పట్టకు, టైట్ పడితే పోతుంది.
చిన్నది ఫస్ట్ పడ్డ కొరమట సైజు దీని ముందు చూస్తే ఇది చిన్నగా ఉంది. ఉంది ఉంది వాస్తవానికి నేను తీయాలి ఎందుకు తీయబడుతుంది అని ఊరుకున్నా. అరే లిటిల్ బేబీ స్నేక్ ఇది ఎంత ఉందో వెయిట్ చెక్ చేద్దాం. తీసి 700-800 గ్రామ్స్ ఉంటుంది బాబు. అసలు నేను స్ట్రైక్ తీద్దాం అనుకున్నా. అసలుకి ఎగ్జాక్ట్ టైంకి అసలుకి నేను స్ట్రైకే తీయలే. వేజిక్ చేద్దాం. వేజిక్ చేయను తప్పది. ఆల్ zeros. All zeros. Short is better. Right. kg. 1 kg. 1 kg. 1 kg 20 grams. 1 kg 20 grams. ఓకే రైట్. సో మంచి ఫిష్. ఈ రెండో చేప పట్టుడికి చీకటి అయింది. ఈ ఎక్కువ సేపు ఉంటే ఇంకా చీకటి అయితే ఇంటి పోనీకి లేట్ అవుతుంది అని ఆపేసిన ఫిషింగ్. మనకు 2 ఫిషెస్ అయితే పడ్డాయి. సో ఇదైతే పెద్దది, కొంచెం దగ్గర రాబోయే 2.5 ఉంది. ఇది 2.5 ఆల్రెడీ మన బాబాయ్ పొతం చేస్తాను రెడీ ఉండి దీన్ని. ఇది 1 kg 1 kg ఫిష్. ఇది 2 అయితే పడ్డాయి. సో ఇంకా మరిన్ని వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము పెడతాం. ఇంకా ఏ టైప్ ఫిషింగ్ అన్నో కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, లైక్ అండ్ షేర్ బ్రో. థ్యాంక్ యూ.